రైట్ బ్రదర్ యాదగిరి గారు. చెప్పండి బ్రదర్. మరి ఇప్పుడు మన ఫౌండేషన్ పేరేంటి? కేవైఎస్ ఫౌండేషన్. కేవైఎస్ ఫౌండేషన్. ఒక్కసారి కేవైఎస్ అనగా ఫుల్ ఫామ్ తెలియజేయగలరా? ఖుషి యువజన సంఘం. ఖుషి యువజన సంఘం. కే అంటే ఖుషి, వై అంటే యువజన, ఎస్ అంటే సంఘం. రైట్. ఈ ఖుషి యువజన సంఘం తరఫున మరి మీరు తెలియజేయాలనుకుంటున్న ముఖ్యమైన విషయాలు ఏమైతే ఉన్నాయో క్లుప్తంగా వివరంగా మీరు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఫ్రెండ్షిప్ డే ఈరోజు ప్రేక్షకులకు అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ, నా క్లాస్మేట్స్ అందరికీ. ఓకే, ఈరోజు ఫ్రెండ్షిప్ డేనా? అయ్యాల ఫ్రెండ్షిప్ డే. ఓకే, అంటే ఏ డేట్ ఈరోజు? డేట్ ఎంత? ఆగస్టు 2 తారీఖు. ఓకే, 2 ఆగస్ట్ రోజు ఫ్రెండ్షిప్ డే. రైట్, చెప్పండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఆగస్ట్. మా ఫ్రెండ్స్ అందరికీ, నా క్లాస్మేట్స్ అందరికీ, నాతో చదువుకున్న చిన్ననాటి మిత్రులందరికీ చెప్పండి. చిన్ననాటి మిత్రులందరికీ మా కేవైఎస్ ఫౌండేషన్ ద్వారా మీకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, మరి ఏ ప్రాంతాలలో ఉన్నా, తెలంగాణ ప్రాంతంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ నాతో కలిసి చాలా విషయాలు పనిచేశాము. చెప్పుకుంటూ పోతే మాది చాలా పెద్దగా ఉంది, కానీ కొన్ని విషయాలు 2 మాటల్లో చెప్పగలుగుతా. ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్షిప్కు చాలా విలువైంది. ఒక కులం కన్నా, ఒక మతం కన్నా అన్నీ పక్కన పెట్టి ఫ్రెండ్షిప్ను మనము ఫ్రెండ్ను ఒక కలుసుకొని ఉంటాము. అదే మన ఫ్రెండ్షిప్ డే. మనము ఎవరికి, మన తల్లికి కానీ తండ్రికి కానీ చెప్పుకోలేని విషయాలు మన ఫ్రెండ్కి చెప్పుకొని మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం. ఎస్. మన అన్నకి కానీ తమ్ముని కానీ మనం చెప్పలేము. ఫ్రెండ్ అంటే అలా ఉంటాడు. మనకు కొన్ని విషయాలు భార్యకు కూడా చెప్పలేము మనం, కానీ ఫ్రెండ్కి చెప్తాం. ఫ్రెండ్కి ఉన్న విలువ అలాంటిది. కొందరు చూడ, ఫ్రెండ్ చనిపోయే వరకు. ఇక్కడ ఒక్క సెకండ్ ఆగుతారా? ఇప్పుడు కొన్ని విషయాలు భార్యకు కూడా చెప్పుకోలేనివి ఫ్రెండ్కి చెప్తామని అంటున్నారు కదా. పొరపాటున మీ భార్య గారు కనుక వింటే మరి మీకు ఇబ్బంది ఉండదు? ఇంట్లోకి పోయిన తర్వాత నాకు చెప్పలేని విషయాలు కూడా ఉన్నాయా అని ఒకవేళ మీకు ఏమైనా సమస్య ఎదురవుతుందేమో, ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాల్సింది. సమస్య భార్య ఇంటికి సంబంధించింది. ఫ్రెండ్ మనతో చిన్ననాటి నుంచి ఒక్క ప్లేట్లో తిని, ఒక్క పల్లెంలో ఉండి, ఒక్క క్లాస్లో ఉండి, ఒక్క హాస్టల్లో ఉన్నామనుకో, ఒక దగ్గరనే పడుకుంటాం మనం. ఒక అన్నదమ్ములు ఏ విధంగా తల్లి ఏ విధంగా పడుకోబెడుతూ ఆ విధంగా ఒక దగ్గరే పడుకుంటాం. భార్య మనకు పెళ్ళి అయినాక తర్వాత కొన్ని కష్టాలలో మనకు భార్య చేరదేయలేకపోయింది, కానీ ఫ్రెండ్ చేరదేసి, అరే నాతో కొద్దిగా నీకు సాయం చేయగలుగుతా, నా దగ్గర ఉన్నదాంతో, అరే నా దగ్గర 1000 ఉందంటే కూడా 500 తీసుకోరా, 500 నాకు కావాలరా అంటాడు. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకే ఫ్రెండ్షిప్ డే అనేది కాన్సెప్ట్ చాలామంది చేసుకుంటారు. ఫ్రెండ్షిప్ డే చాలా మంచిది. ఇలాంటి ఫ్రెండ్షిప్ డేలు మరిన్ని చేసుకోవాలని మీ అందరికీ కేవైఎస్ ఫౌండేషన్ ద్వారా శుభాకాంక్షలు. చాలా సంతోషం. మరొక విషయం ఏంటంటే, మరి ఫ్రెండ్షిప్ డే అని చెప్పి మీరు ఇంత హ్యాపీగా ఫ్రెండ్షిప్ను ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడారు కదా, దాని యొక్క గొప్పతనం తెలియజేసారు. చాలా సంతోషం. మరి అటువంటి ఫ్రెండ్షిప్ సందర్భంగా ఫ్రెండ్స్ పైన ఉన్న ప్రేమతో ఈ సందర్భంగా మీరు ఏమైనా మాటల రూపంలో ఇంతవరకు తెలియజేశారు, పాట రూపంలో ఏమైనా తెలియజేయాలనుకున్నారా? పాట ఏముంది, అందరికీ ఫ్రెండ్షిప్ కోసం వచ్చిన చాలా పాటలు ఉన్నాయి, కానీ అందరికన్నా పాట అంటే ఒక వ్యక్తి వాడిన పాట, అది మేము చిన్నప్పుడు విన్నది. అది పాటల్లో పాడగొక్కది, కానీ ఆ పాట చాలా మధురంగా ఉంటుంది. ఆ పాట ఇప్పుడు కూడా కొత్తదనం అనిపిస్తుంది. స్నేహానికన్నా విన్న లోకాన లేదురా. స్నేహానికి ఉన్న విలువ అలాంటిది ఉన్నది కాబట్టి ఆ రోజు ఈ పాట మహానుభావుడు. ఇప్పుడు స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అన్నారు కదా, మరి మీ అనుభవంలో
ఈ మనుషుల యొక్క స్నేహమే మిన్న అంటారా? దీనికి మించిన ప్రేమ, దీనికి మించిన గొప్ప స్నేహం ఏదైనా మీరు రుచి చూసిండ్రా? దీనికన్నా మిన్న అయినది ఇంకొకటి ఉంది అని అంటారా? ఇదే లాస్ట్ అంటారా? లేదు లేదు, దీనికన్నా మిన్న రుచి చూసిన, దీనికన్నా మిన్న రుచి అంటే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓకే, ఆయన ప్రభు అయిన మన వెన్నంటి ఉండి మనకు కనిపించని ఒక అద్భుతమైన ఒక క్రియ అది. ఆయన శరీరధారి కానీ ఆత్మ కానీ ఆయన ఒక ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఆమేన్. ధైర్యం ఇచ్చేవాడు. ఓకే, కొన్ని సందర్భాలలో కొందరికి కనిపిస్తారు, కొందరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు, అంటే మనం మాట్లాడుకుంటూ కానీ ధైర్యం ఇచ్చేవాడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరం ఈ లోకంలోకి వచ్చి మనం ఏం తింటామో అది తిన్నాడు. మనము ఏది మనం ఎలా నడుస్తామో అలా నడిచాడు. మనం ఏ నీళ్ళు తాగితే ఆయన కూడా అదే నీళ్లు తాగిండు. అలాంటి వ్యక్తి ఆయన ఫ్రెండ్, ఒకరికి ఫ్రెండ్గా ఉండొచ్చు, కొందరికి తండ్రిలాగా ఉండొచ్చు, కొందరికి మరోలా ఉండొచ్చు. ఓకే, అన్నిటికీ మించిన స్నేహమైన ప్రేమైన ఒకటి ఉంది, అది ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఆయనే, దాని తర్వాతనే ఏదైనా అని అంటారు. దేవునికి మహిమ, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎందుకు ఆయనదే అన్నిటికన్నా మించిన ప్రేమ, మించిన స్నేహం, అసలైన స్నేహం అని అంటారు? అంటే ఎందుకంటే నేను ఒక అన్యునిగా ఉన్నప్పుడు నేను చదివింది బీసీ హాస్టల్. ఓకే, నేను చదివింది అయితే అనుకోని విషయంలో మా ఫ్రెండ్కే ఇదే సుమారు చూసుకుంటే 20 సంవత్సరాల కింది మాట. మా ఏరియాలో హాస్పిటల్ కూడా ఉండేది కాదు, చిన్న హాస్పిటల్. అక్కడ వ్యక్తికి భయంకరమైన జ్వరం వచ్చింది. ఓకే, ఆ జ్వరం వచ్చినప్పుడు ఏమైందంటే తెలియదు ఏ విధంగా మేము చేయడానికి. అయితే మనకు నేను నిన్న ఒక కరపత్రం ద్వారా ఒక కరపత్రం చదివిన వల్ల నాకు వచ్చినంత, దేవుడా యేసయ్యా, ఈయన జ్వరం తగ్గని, రేపు మాకు ఇద్దరం కలిసి మేము ప్రాణంగా ఎట్లుంటుంది మనము మన ప్రాణ స్నేహితునికి ఏమైనా జరిగిందంటే మన ప్రాణం చాలా విలువలాడుతుంది. ఎస్, చాలా అంటే చాలా, దానికి మనం వర్ణించడానికి సరిపోలేము. కాబట్టి నాకు వచ్చే కొద్దిదే నేను చేయడం జరిగింది. కొద్దిగా చేయడం వల్ల ఈ దేవుని దగ్గర ఇంత శక్తి ఉందా అని అతను కూడా తర్వాత మరుసటి రోజు వేరే ప్రాంతం తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత మంచిగా అయిండు. అతను కూడా ఈరోజు దేవుని సేవలో, దేవుని ప్రేమలో కొనసాగుతున్నాడు. నాకు కూడా చేసిన దేవుడు నీకు నాకు మనందరికీ చేయాలని. కానీ మనం నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఆయనలో చూసినాను. ఓకే, దాని తర్వాత మనుషుల్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మనుషుల్లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు, పేర్లు చెప్పలేము కానీ కొందరు ఉన్నారు. కొందరు దేవుని ప్రేమ తెలియకుండా అన్యులలో కూడా ఉన్నారు. చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. కాకపోతే వాళ్ళు కొందరు బయటికి రాలేకపోతున్నారు. చాలా మంచి వాళ్ళ దగ్గర ప్రేమ స్వభావం వాళ్ళు కొన్ని తెలుసు. మనుషుల్లో కూడా గొప్ప స్నేహం ఉంది. వాళ్ళతో కూడా మనం స్నేహంగా ఉండడం చాలా ముఖ్యం. సో చాలా ఆ స్నేహానికి ఉన్న విలువను కాపాడుకుంటూ అటువంటి స్నేహం కలిగి మంచి స్నేహభావంతో ఉన్న కొన్ని నాళ్ళు ప్రేమ అనురాగాలతో మంచి స్నేహబంధంతో ముందుకు కొనసాగాలి అని మీరు ఆశపడుతున్నారు. దీని అంతటికీ మనుషుల్లో కూడా ప్రేమ రావడానికి, ఒక స్నేహం అనేది కలగడానికి అన్నిటి కారణము దేవుడే. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుకనే ఇది మనకు పరిచయం అయింది. అవును, మొదటిగా దేవుడే మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ అనేది నేర్చుకున్నదే దేవుని దగ్గర నుంచి. ఆ ప్రేమలో నుంచే స్నేహము, ఇదంతా కలిగిందంతా కూడా ఇవన్నిటికీ మాదిరి అనేదే దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే లోకంలోకి ఇవన్నీ ప్రవేశించాయి. వాటిని కొందరు కలుషితం చేస్తున్నారు, కొందరు నిజంగానే ఆ విధంగా ఉంటున్నారు. సో దేవుని ప్రేమను కలిగి దేవుని ప్రేమిస్తూ మనం కూడా నిజ జీవితంలో, అనుదిన జీవితంలో నిజమైన స్నేహబంధాలు కలిగి ప్రేమ అనురాగం ఆప్యాయతలతో ఉన్న కొన్ని నాళ్ళు మనము ఈ మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ మంచి స్నేహాలు కలిగి ముందుకు సాగాలని మీరు కూడా ఆశిస్తూ ఈ స్నేహితుల దినం రోజు సందర్భంగా, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా
మీరు చాలా సంతోషంతో కొన్ని మాటలు తెలియజేయాలని ఆశపడ్డాను. అవును. సో మేము కూడా ఇది విని మేము కూడా సంతోషిస్తున్నాం, మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాం. మీకు మంచి మంచి స్నేహితులు ఉన్నారని చెప్తున్నారు. సో వారు కూడా ఈ మాటలు వింటున్నప్పుడు వారు కూడా చాలా సంతోషించి మీకు ఫోన్లు చేసి కూడా మాట్లాడబోవచ్చు. అవును. చాలా సంతోషం అండి యాదగిరి గారు, మీతో ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీతో ఈ విధంగా మాట్లాడడం, కొన్ని విషయాలు మీ ద్వారా వినడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. వందనాలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు కూడా మరొకసారి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే. మరొకసారి చివరిగా చెప్పండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఎక్కడున్నా బ్రదర్స్ వాళ్ళని మనసులో పెట్టుకొని మాట్లాడండి, వాళ్ళని చూస్తూ మాట్లాడుతున్నట్టు. బ్రదర్ ఎక్కడున్నా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఆయా ప్రాంతాల్లో ఉన్న అందరికీ. మన స్నేహాలు ఈనాటి కావు. అందరు ఆయా పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు మీరు. మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్తున్నా. నాకు ఫోన్ చేసి మీరు ఒక్కసారి ఒక చిన్న వీడియో మాకు పంపి అని చాలామంది అనడం వల్ల ఈ వీడియో చేయడం జరిగింది. అది కూడా వీళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళకు కూడా ఫ్రెండ్షిప్ డే బ్రదర్, మీకు కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. ఓకే. మీకు కూడా, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా.